ఇంకా ఎన్నాళ్ళని ఇలా స్ట్రాటజీలు, ప్లానింగ్‌లని టైం వేస్ట్ చేసుకుంటారండి. ఇంకా ఆలోచించింది చాలు. స్టార్ట్ చేద్దాం. ఇప్పటికి ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సిలబస్ ఏంటి? ఎగ్జామ్ ఎన్ని మార్క్స్‌కుంటది? ఏ ఏ బుక్స్ చదవాలి? ఏ కోచింగ్ తీసుకోవాలి? ఏ యాప్ తీసుకోవాలి? ఎంత డబ్బులు తగిలేయాలని ఆలోచిస్తున్నారు. వీటన్నిటి కోసం నేను ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టా. అవి చూడండి. లేదు ఇందులోనే చూస్తామన్నా కూడా ఇక్కడ కూడా చెప్తా. కానీ ముందు ఒకటే చెప్తా గుర్తుపెట్టుకోండి. కోచింగ్‌లు తీసుకోవడానికి ఆన్‌లైన్ యాప్‌లు ఫాలో అయ్యి డబ్బులు వదిలించుకోవడానికి ఇదేమి ఏపీపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2 కాదు. యూపీఎస్‌సి అస్సలే కాదు. సింగిల్ ఎగ్జామ్ ఉంటదండి. అది కూడా జస్ట్ 80 మార్కులకు ఉంటది. అందులోనూ నెగెటివ్స్ అస్సలుండవు. సిలబస్ చూసారా? ఆల్మోస్ట్ జనరల్ అవేర్‌నెస్ పార్ట్ మొత్తం కవర్ చేయాలి. ఇంగ్లీష్‌కి ఇంటర్ స్టాండర్డ్‌లో చదవాలి. ఇప్పుడు మీరు కోచింగ్‌లు తీసుకున్న, యాప్‌లు పర్చేజ్ చేసిన ఎగ్జామ్ 2 మంత్స్‌లో పెట్టేస్తే మీకు డబ్బులు బొక్క. నా మాట విని అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్‌కి, ఆన్‌లైన్ యాప్స్‌కి దూరంగా ఉండి మీ మనీని, టైంని సేవ్ చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఫస్ట్ సిలబస్ చూసారా? ఇందులో కరెంట్ అఫైర్స్‌తో పాటు ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, పాలిటీ, ఎకనామీ ఇలా అన్నీ కవర్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మీరు తీసుకునే కోచింగ్ యాప్స్ కానీ లేదంటే ఆహ్, ఆన్‌లైన్ యాప్స్ గానీ హై స్టాండర్డ్ మెయింటైన్ చేశారనుకోండి. కొన్ని ఉంటాయి మంచిగుంటాయి. మంచిగా ఇన్ డెప్త్‌గా చెప్తారు. అలాంటి యాప్స్ తీసుకున్నారనుకోండి, అంత త్వరగా మీకు సిలబస్ కవర్ కాదు. మినిమమ్ 6 మంత్స్ పట్టుకుంటది. సో, 6 మంత్స్ ఖచ్చితంగా అవసరమండి. ఈ టాపిక్స్ ఇన్ డెప్త్‌గా చదవాలంటే 6 మంత్స్ కంపల్సరీ. లేదు పైపైన చెప్తారు, డైలీ ఓన్లీ ఇంపార్టెంట్‌వి మాత్రమే చెప్తారు అంటే, ఆ మాత్రం దానికి కోచింగ్‌లు, ఆన్‌లైన్ యాప్‌లు ఎందుకండి? మీరు ఓన్‌గా చదువుకోలేరా? ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ ఏమి గ్రూప్ 1, గ్రూప్ 2 స్టాండర్డ్‌లో ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా అంత స్థాయిలో కూడా మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వగలరు. నేను మొన్న చెప్పినట్టు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా ఒకే ఒక్క బుక్ కొనండి అని చెప్పా జీఎస్ కోసం. అండ్ గ్రామర్ కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ గ్రామర్‌ని ఫాలో అయ్యుండే చాలని చెప్పా. ఇంకా వొకాబులరీ కోసం అయితే 20 వర్డ్స్ డైలీ 20 వర్డ్స్ నేర్చుకుందామని చెప్పాగా. ఆఫ్‌కోర్స్ ఇవాళ ఆ వర్డ్స్ అన్ని రాయడానికి టైం సరిపోయింది నాకు. అందుకే షార్ట్ పెట్టలేదు. సో, రేపటి నుంచి ఖచ్చితంగా పెడతా. సో, డైలీ 20 వర్డ్స్ ఖచ్చితంగా నేర్చుకుందాం. మీరు జీఎస్ కోసం చదివే ఆ ఒక్క బుక్ ఎలా ఉండాలంటే ఉన్న టాపిక్స్‌ని ఫుల్‌గా కవర్ చేయాలి. అలా అని ప్రతీదీ ఇన్ డెప్త్‌గా వెళ్ళి సోది టాపిక్స్ అన్నీ ఉండకూడదు. మరీ పైపైన ఉండకూడదు. ఏ టాపిక్ ఎంతవరకు అవసరమో బేసిక్స్ కవర్ అయ్యేలా అంతవరకే ఉండాలి. ఈ ఎగ్జామ్‌కే కాదు ఏ ఎగ్జామ్‌కైనా కూడా బేసిక్సే అవసరం. అంతెందుకండి మొన్న గ్రూప్ 2లో ఎంత హై లెవెల్‌లో ఇస్తాడో అని మేమంతా అసలు ఎంత డెప్త్‌గా చదవాలని, డీప్‌గా చదవాలని అవసరం లేని టాపిక్స్ కూడా నెత్తినేసుకొని చదివాం. చివరికి ఏమైంది? బేసిక్స్ క్వెషన్స్ అడిగాడండి. అఫ్‌కోర్స్ అన్ని ఎగ్జామ్స్‌లో అలానే ఇవ్వాలని లేదు. బట్ ఏ సబ్జెక్ట్స్‌కైనా కూడా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు బేసిక్స్ తెలిస్తే మీరు చేయగలరు. మీరు ఏవైనా చేయగలరు. మీకు ఫస్ట్ బేసిక్స్ తెలాలి. మీకు ఫస్ట్ సిలబస్ అర్థం కాక కోచింగ్ యాప్‌లు అవి ఇవి అని చూస్తున్నారు కానీ ఒక్కసారి సిలబస్ చూడండి. మీరు ఇప్పటి వరకు ఎటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వకపోయినా సరే, ఆ సిలబస్ చూసాక అరే! ఇవన్నీ ఎక్కడో చదివామే అనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తది. ఇప్పుడు నేను చెప్తున్నా అని ఈ బుక్కే కొనాలని నేను చెప్పను. నేను రిఫర్ చేసిన వాటిలో నాకు ఈ బుక్ అన్ని కవర్ చేసింది అనిపించింది. అందుకే నేను ఈ బుక్‌ని తీసుకున్నా. మీకు ఇంకా ఏదైనా బెటర్ బుక్ అనిపిస్తే ఆ బుక్‌ని చదవండి. బట్ నేను చెప్పబోయే టాపిక్స్ అన్నీ కవర్ అవ్వాలి. అలా కవర్ అయ్యే ఏ బుక్ అయినా తీసుకోండి. ఇది జస్ట్ నా రిఫరెన్స్ మాత్రమే. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లూస్ అండ్ పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుందండి. అండ్ అందులో మీకు చాలా వరకు వొకాబులరీ కూడా కవర్ అవుతుంది. ఎలా అంటే దాంట్లో చాలా ఇంగ్లీష్ వర్డ్స్ మనకు తెలియనివి ఇస్తున్నాడు. సో, అవి మనం సెర్చ్ చేసి తెలుసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతది. జోక్ కాదు నిజంగానే ఇంప్రూవ్ అవుతది. సో, అందులో వర్డ్స్ అలా ఉన్నాయి. మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి అందులో. ఇంకా లేట్ చేయకుండా బుక్స్‌ని చూసేద్దాం. ఈ బుక్కు ఇదే అని నేను చెప్పింది. హైటెక్ విజయ రహస్యం అందరికీ తెలిసే ఉంటది. కొంతమందికి దీన్ని చూసి బోర్ కొట్టి సిల్లీగా కూడా అనిపించొచ్చు. బట్ ట్రస్ట్ మీ ఇది ఆల్మోస్ట్ సిలబస్‌ని కవర్ చేసింది. వీళ్ళు ఈ కవర్ పేజ్ మీద రాసారు చూడండి. డీఎస్సీ, ఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత గ్రూప్ 2 వరకు రాసారు. తర్వాత ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి, ఐబీపీఎస్, ఎన్టీపీసీ ఇలా అన్నీ కవర్ అయ్యాయని చెప్పారు. మన సిలబస్ కవర్ అయిందో లేదో చూద్దాం ఫస్ట్. అన్నట్టు నేను ఎన్టీపీసీకి కూడా ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుంది ఈ బుక్. అందుకే కొన్నాను. సో, మీరు కూడా ఇంకా ఏమైనా సెర్చ్ చేస్తారులేండి. చేతిలో మొబైల్ ఉంటే సెర్చ్ చేస్తారు, చూస్తారు. బట్ అడ్డమైన బుక్స్ కొనకండి. ఎన్ని తక్కువ బుక్స్ ఉంటే అంత ఎఫెక్టివ్‌గా చదువుతాము. నాకు గ్రూప్ 2 నుండి వచ్చిన అనుభవంతో చెప్తున్నా ఇది. ఓకే. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ జీకే ఉంటదండి. ఇందులో రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయి. ఆహ్, ఎందుకంటే ఇది లేటెస్ట్ వెర్షన్. మీ దగ్గర ఏదైనా పాత ఎడిషన్ ఉన్నా కూడా అదే చదవండి. కరెంట్ అఫైర్స్‌ని మాత్రం అప్డేట్ చేసుకోండి. బుక్ లేని వాళ్ళు అన్ని బుక్స్ రిఫర్ చేసి డిసైడ్ అవ్వండి. ఇందులో స్టాండర్డ్ జీకే మొత్తం కవర్ చేశారు. ఇంకా ఇక్కడ టాపిక్స్ చూసారు కదా! ఈ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయాయి. ఇంకా జీకే తర్వాత మన సబ్జెక్ట్స్ పాలిటీ ఆల్మోస్ట్ 100 పేజెస్ ఇచ్చాడు. 100 పేజెస్‌లో కవర్ చేశాడు. నాకైతే నేను రాసుకున్న షార్ట్ నోట్స్ ఉంది కదా! గ్రూప్ 2 కోసం దానికంటే
డెప్త్గా అనిపించింది, బాగా అనిపించింది. తర్వాత జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీతో స్టార్ట్ చేసి ఇండియన్ జాగ్రఫీ మొత్తం ఇంపార్టెంట్ అన్నీ బాగా కవర్ చేశాడు. ఆల్మోస్ట్ 130 పేజెస్ ఉంది ఇది. ఇంకా అంత తక్కువ పేజెస్ అనుకోకండి, కంటెంట్ చూపిస్తా, అందులో ఎలా ఉందో కూడా చూపిస్తా. ఇంకా తర్వాత సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ నుంచి కవర్ చేశాడు. ఇన్ కేస్ మీరు ఏదైనా యాప్ పర్చేస్ చేసినా వాళ్ళు ఫస్ట్ టీచ్ చేసేవి మీకు ఇవన్నీ మనం 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి 10th వరకు ఇవే చదువుకున్నాం. వీటి మీద ఎగ్జామ్స్ రాసాం. ఇన్ని ఇయర్స్ చదివిన వీటి మీద మళ్ళీ కోచింగ్ తీసుకుంటా అంటే ఇష్టం. మీరు ఒకసారి ఏదైనా ఒక బుక్ని చూడండి. సరే, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇంకో ఐడియా కూడా చెప్తా. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీ చుట్టుపక్కల పిల్లలకి బుక్స్తో అంత అవసరం ఉండదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 6th నుంచి 10th వరకు సైన్స్ అండ్ సోషల్ బుక్స్ తీసుకోండి. మీరు డైలీ ఒక క్లాస్ బుక్స్ చదవండి. సబ్జెక్ట్ ఎంత ఈజీ ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇది ఇంకా ₹1 కూడా ఖర్చు కాకుండా మీకు అవసరం అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు ఉంటే ఈ పని చేయండి. ఇంకా ఈ బుక్లో మన సిలబస్ని హిస్టరీ కూడా కవర్ అయింది. ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టరీ కవర్ అవ్వలేదు. సింధు నాగరికత నుంచి స్టార్ట్ చేశాడు. చాలా క్లిప్స్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయ్యే ఏరియాస్ అన్ని, ఆ టాపిక్స్ అన్ని కవర్ చేశాడు. ఈ మాత్రం సరిపోతుందండి, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ చదివినా కూడా గుర్తుండి సాగదు. ఇంకా లాస్ట్లో ఎకనామీ చాలా బాగా కవర్ అయ్యాయి అనిపించింది నాకు. కాకపోతే కొన్ని టాపిక్స్ మిక్స్ అయ్యాయి. ఇప్పుడు విదేశీ వాణిజ్యం లాంటి టాపిక్స్ కొన్ని మిస్ అయ్యాయి. కాకపోతే సరిపోతుందండి, ఇంతకు మించి ఎక్కువ చదివినా కూడా గుర్తుండదు. బట్ ఆల్మోస్ట్ ఎకనామీ అంతా కవర్ చేశాడు. ఇక్కడ ఎకనామీ 55 పేజెస్, హిస్టరీ 80 పేజెస్, జనరల్ సైన్స్ మొత్తం కలిపి 170 పేజీలు ఉంది. మొత్తం కరెంట్ అఫైర్స్, జిఎస్, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామీ అన్ని కలిపి 662 పేజెస్ ఉన్నాయి. దీన్ని మొత్తం చదివితే మీకు ఎగ్జామ్లో 30 మార్క్స్ వరకు ఖచ్చితంగా వస్తాయండి. మిగతా 10 మార్కులు నవంబర్ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, లేదంటే మరీ ఏదైనా డీప్గా అడిగే 2-3 క్వశ్చన్స్ కానీ మిస్ అవ్వచ్చు. 30 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నా. లేదంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోండి. ఫస్ట్ ఆ పేపర్స్ తీసుకొని ఈ బుక్ ఎక్కడైనా కానీ ఎవరితో పక్కన ఉంటే కూడా తీసుకొని ఈ బుక్ని క్వశ్చన్స్, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ ఎంతవరకు కవర్ అయ్యింది అని చూసుకోండి ఫస్ట్. సో అవి మీకు నచ్చితే దీన్ని తీసుకోండి. మీరు అన్ని బుక్స్ ఇప్పుడు ఇదైతే ఒక బుక్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పెట్టుకొని రిఫర్ చేస్తారు. మీరు వేరే బుక్స్, చాలా బుక్స్ చదివారు, ఆ బుక్స్ అన్ని పక్కన పెట్టుకొని ఆ క్వశ్చన్ పేపర్ని రిఫర్ చేయలేరు కదా. సో చదివేది ఏదైనా కూడా క్లిప్స్గా చాలా తక్కువ కంటెంట్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి అని చెప్తా. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని నమ్మకండి, ఏ యాప్ని అస్సలు నమ్మకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు సొంతంగా చదవగలరు. కాకపోతే సాధించాలనే తపన ఉండాలి, కన్సిస్టెన్సీగా చదవాలి, మధ్యలో వదిలేయకూడదు, లో అయిపోయి ఎక్కువగా బాధపడకూడదు, నాతో అవుతుందా లేదా అని మీలో మీకే నమ్మకం లేకుండా ఉండకూడదు. బాగా చదువుతున్నా, సిలబస్ అంతా మినిమం 3 times రివిజన్ చేస్తున్నా, నాకు ఆ దమ్ము ఉంది, నాలో కాన్ఫిడెన్స్ ఉంది అని నీకు అనిపిస్తే చదువు. లేదా నాకు దమ్ లేదు, సింపుల్ టాపిక్స్ అయినా సరే నాకు ఎవరో ఒకరు చెప్పాలి, నాకు డబ్బులు ఎక్కువ అయ్యాయి, డబ్బులు ఖర్చు పెడతా అంటే మీ ఇష్టం, ఎలాగైనా సావండి. ఓకేనా? బాగా చదవండి, గట్టిగా చదవండి, కన్సిస్టెంట్గా ఉండండి, ఎక్కడ తగ్గకండి, ఎవరి మాట వినకండి, మీ బ్రెయిన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా జాబ్ కొడతారు. కాకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీకు తెలుసు మీరు ఎలా చదవగలరో, ఎక్కడ ఆగిపోతున్నారో. సో మీకు మీరే మాస్టర్. మీ బ్రెయిన్ని తీసి ఎవరి చేతిలోనే పెట్టకండి. ఎంత చెప్పినా అలానే చేస్తామంటే మీ ఇష్టం ఇంకా. ఓకే, మరి బాగా చదువుకోండి. టేక్ కేర్. టాటా.